హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసరికి హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ మ్యూజియంలో వచ్చేసరికి దాదాపు 48,000 చారిత్రక వస్తువులు అయితే ఇక్కడ భద్రపరిచారు. సో ఇక వివరాలకు వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, దేశంలోని 3 ప్రఖ్యాత జాతీయ మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఒకటి. మూసీ నది తీరంలో ఉన్న ఈ మ్యూజియం దాదాపు 48,000 చారిత్రక వస్తువులు ఇక్కడ భద్రపరిచారు. నిజాం నవాబుల ప్రధాని 3వ సాలార్జంగ్ మీర్ యూసఫ్ అలీఖాన్ ప్రపంచవ్యాప్తంగా పర్యటించి సేకరించిన అద్భుతమైన కళాఖండాలు ఇక్కడ మనమైతే చూడవచ్చు అన్నమాట. సో ఇక ఎంట్రీ టికెట్ విషయం మనం మాట్లాడుకుంటే అడల్ట్కి వచ్చేసరికి అయితే 50 రూపీస్ అనమాట, చిల్డ్రన్స్కి వచ్చేసరికి 20 రూపీస్ అనమాట. ఎవరైనా ఫారినర్స్ అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా మొబైల్ అయినా స్టిల్ కెమెరాకైనా సరే అదనంగా మనం 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు 50 రూపీస్ అయితే పే చేయాలి. ఒకవేళ మనం ఒక ఫోన్ తీసుకెళ్ళాలి, మిగిలిన ఫోన్ మనం సైలెంట్లో పెడతామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసి క్లాక్ రూమ్లో పెట్టమన్నారు. లోపలికి తీసుకెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలో 78 గదులు ఉన్నాయి. సాలార్జంగ్ తరాలకు చెందిన వస్తువులు, సేకరించినటువంటి కార్పెట్లు, ఫర్నిచర్, శిల్పాలు, చిత్రలేఖనాలు, లిఖిత ప్రతులు, పింగాణి వస్తువులు, వస్త్రాలు, గడియారాలు, ఏనుగు దంతాలతో చేసిన కళా సంపద, తర్వాత లోహపు వస్తువులు, వీటితో పాటు చైనా, నేపాల్, ఉత్తర అమెరికా, జపాన్ దేశాల నుంచి వచ్చిన లేదా సేకరించినటువంటి కళాఖండాలు ఇక్కడైతే మనకు కనిపిస్తాయి అన్నమాట. అంతేకాకుండా టిప్పు సుల్తాన్, ఆసిఫ్ జాహీ, జహంగీర్, నూర్జహాన్, షాజహాన్కి చెందిన వస్తువులు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఈ 3వ నవాబుకు చెందినటువంటి సాలార్జంగ్ మీర్ యూసఫ్ అలీఖాన్ ఎవరైతే ఉన్నారో అతను ఇలాంటి కళాఖండాలు సేకరించడంలో దిట్ట అనమాట. ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన హాబీతో ఇవన్నీ కూడా సేకరించారనమాట. ఫ్రెండ్స్, ఇక ఈ మ్యూజియంలో వచ్చేసరికి కొన్ని కళాఖండాలు జనాల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అవి ఏంటో 1 బై 1 మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రిబకా స్టాచ్యూ అత్యుత్తమ కళాఖండంగా ఒకటి చెప్పుకోవచ్చు అనమాట. యూసఫ్ అలీఖాన్ తాతగారైనటువంటి 1వ సాలార్జంగ్ గారు జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి విగ్రహం అనమాట. ఇది క్రీస్తు శకం 1876లో ఈ విగ్రహాన్ని అయితే మన ఇండియాకి తీసుకొచ్చారు. ఇక ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలో మరో అట్రాక్షన్ వచ్చేసరికి మ్యూజికల్ క్లాక్. ఈ మ్యూజికల్ క్లాక్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ మ్యూజికల్ క్లాక్ వచ్చేసరికి 19వ శతాబ్దంలో తయారు చేయబడింది. ఇది ఇంగ్లాండ్లోనే తయారు చేశారంట. మొత్తం మనకి ఇండియాకి వచ్చేసరికి కలకత్తాలో విడివిడి భాగాలన్నింటినీ కూడా కలిపి అసెంబ్లీ చేసింది మాత్రం మన కలకత్తాలోనే. ఈ మ్యూజికల్ క్లాక్ని చూసినటువంటి సాలార్జంగ్ గారు కుకీ అండ్ కెల్వీ కంపెనీ వద్ద నుంచి కొనుగోలు చేసి ఆయన చనిపోయేంత వరకు 1949 ఆయన చనిపోయారు. ఆయన చనిపోయేంత వరకు ఆయన ఆధీనంలోనే ఉందన్నమాట. ఈ మ్యూజికల్ క్లాక్ గురించి ప్రత్యేకత మాట్లాడుకుంటే ప్రతి గంటకి 3 నిమిషాల ముందు లోపల నుంచి చిన్న బొమ్మ అయితే ఒకటి వచ్చి అక్కడ బెల్స్ మోగిస్తుంది అనమాట. సరిగ్గా 12 మీదకి రాగానే అప్పటికి సమయం ఎంతైతే ఉందో దాన్ని బట్టి అన్ని గంటలు కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. చాలామంది ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎక్కువసేపు బొమ్మను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి. అవన్నీ కూడా మీకు విజువల్స్ చూస్తున్నారు, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నవాబులు, నిజాముల కాలం నాటి పిస్టోళ్ళు, కత్తులు అనమాట. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్ని మోడల్స్ ఉన్నాయి. ముఖ్యంగా గన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. పెద్ద పెద్ద గన్ నుంచి చిన్న చిన్న పిస్టల్స్ వరకు అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా చేతికర్రలు అనమాట. ఈ చేతికర్రల పైన చూసారా రకరకాల జంతువుల బొమ్మలతో అయితే డిజైన్ చేశారు.
జంతువులు, పక్షులు, తర్వాత ఇంకా చాలా మోడల్స్ అయితే మీకైతే కొన్ని నేను చూపించగలుగుతున్నాను, ఎందుకంటే మొత్తం చూపిస్తే వీడియో బాగా లెంతీ అయిపోద్దని. సో చూసారు ఎంత బాగున్నాయి కదా అవి ఫ్రెండ్స్. ఇదేమో నిజాం కాలం నాటి ఫిరంగి అనమాట. సాలార్జీ మ్యూజియం అనేటువంటి బోర్డు ఉంది. పైనంతా కూడా మన హైదరాబాద్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్. చివరిసరికి గోల్కొండ, బిర్లా మందిర్, బుద్ధ స్టాచ్యూ, చార్మినార్, హైటెక్ సిటీ అండ్ కోర్ట్స్ అన్నమాట, హైకోర్టు అనమాట. కింద వచ్చేసరికి ఏమో సాలార్జీ మ్యూజియం ఫుల్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్స్ ఏంటో తెలుసా? అక్కన్న మాదన్న వాళ్ళ పిక్చర్స్ అనమాట. ఇది చదువుకుని ఉంటాం కదా మనం సోషల్ స్టడీస్లో. సో వాళ్ళవి అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అప్పటి రాజుల కాలంలో 17th, 18th, 19th సెంచరీలో యూజ్ చేసినటువంటి చైర్స్ అండ్ సోఫాస్ అనమాట. సో తర్వాత ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. డైనింగ్ టేబుల్స్ కూడా మనం చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే గ్రాండ్ పియానో అయితే ఉంది మనకి ఇక్కడ. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేస్తుంది, కానీ ఓల్డ్ కాలం ఉన్నటువంటి పియానో అనమాట ఇది. ఇక్కడ ఓపెన్ చేస్తే కీస్ కనిపిస్తాయి. కీస్ కనిపిస్తే పియానో అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కొండపల్లి కొయ్య బొమ్మలు అనమాట. అప్పటి కాలంలో ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మ్యూజియంలో చాలా ఉన్నాయి. నేనైతే కొన్ని మాత్రం షూట్ చేశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన 3వ సాలార్జంగ్ ఉన్నారు కదా, అలీ ఖాన్ గారు. సో ఆయన సేకరించినటువంటి అనమాట. ఆయన సేకరించిన వివిధ దేశాలు తిరిగి, వివిధ రాష్ట్రాలకు తిరిగి అవన్నీ కూడా మనం సేకరించారు. ఆయన మంచి హాబీ అనమాట. ఆయనకి ఇలాంటి పురాతన వస్తువులు సేకరించడంలో ఆయన మంచి హాబీ ఉందన్నమాట. ఆ హాబీతోనే ఆయన ప్రధానమంత్రి పదవికి కూడా రాజీనామా చేసి ఈ సేకరణ పని మీదే పడ్డారని చరిత్ర చెబుతుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా కార్పెట్ గ్యాలరీ అన్నమాట. రాజుల యొక్క భవనాల్లో కింద కార్పెట్లు వేసుకుంటారు కదా, అవన్నీ సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా 18th సెంచరీ అండ్ 19th సెంచరీలో ఇవన్నీ కూడా రకరకాల డిజైన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కళాఖండాలు ఇవన్నీ కూడా నెక్లెస్ అన్నమాట. రాజులు రాణులు ధరించేటువంటి నెక్లెస్, ఇవన్నీ చైన్స్. వెయిట్ మోయాలంటే ఎంత బలం ఉండాలి. ఎలిఫెంట్ ఆర్నమెంట్ అంటారు. ఇది సూపర్ అయితే ఉంది. కాదు మొత్తం కిలిం పెట్టేసినట్టు అయిపోయింది. ఈ ఫోటో ఎవరితో అనుకుంటున్నారు? గెస్ చేయండి. ఎవరిదో తెలుసా? సాలార్జంగ్ చిన్న పిల్లాడప్పుడు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా యూరోపియన్ గ్యాలరీ అనమాట. ఐరోపా ప్రాంతంలో ఉన్నటువంటి కళాఖండాలన్నీ కూడా సాలార్జంగ్ గారు సేకరించారనమాట. ఆ సేకరించినవి ఇవన్నీ కూడా అనమాట.
ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పైనంతా కూడా షాండ్లియర్స్ అన్నీ కూడా నిజాం కాలం నాటి అన్నమాట ఇవన్నీ. తర్వాత 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో కూడా మనకి లైటింగ్స్ అన్నీ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక ఈ మ్యూజియంలో మరో అట్రాక్షన్ ఏంటంటే ఒకే విగ్రహంలో 2 అన్నమాట. ఎదర పురుషుడి రూపం, వెనకొసరికి స్త్రీ రూపం అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది. ఇది అప్పటి కళా నైపుణ్యాన్ని మనకైతే తెలియజేస్తుంది, ఎంత కళగా ఉండేవారు అనేది. చూడండి, చాలా బాగుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్ప్లే పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ సాలార్జింగ్ మ్యూజియం చరిత్ర గురించి మాట్లాడుకుంటే 1949లో 3వ సాలార్జింగ్ మరణించిన తర్వాత ఆయన కళా సంపదని స్వాధీనం చేసుకోవడానికి ఆయన బంధువులంతా కూడా పోటీ పడ్డారంట. దీంతో సాలార్జింగ్ ఎస్టేట్ కమిటీ ఆ సంపదనంతా భద్రపరిచి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిచే 1951 డిసెంబర్ 16న సాలార్జింగ్ నివాసమైన దివాన్ దేవిడిలో ఐనకానాలో మొదటిసారి ఈ కళాఖండాలని ప్రదర్శన ప్రారంభించారంట. 1962లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయడంతో సాలార్జింగ్ మ్యూజియంలోని కళాఖండాలు అప్పటి కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయట. అనంతరం నయాపూల్ సమీపంలోని దారుల్ షిఫాలోని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత భవనానికి తరలించారన్నమాట. ఈ తరలించినటువంటి భవనాన్ని 1968 జూలై 24న అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుసేన్ గారు ప్రారంభించారన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా 17, 18, 19 శతాబ్దాల్లో యూజ్ చేసినటువంటి గడియారాలు అన్నమాట. చిన్నది నుంచి పెద్ద వరకు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. చూపించడానికి అయితే చాలా ఉంది, చాలా లెంతీ అయిపోద్ది. సో ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సాలార్జింగ్ మ్యూజియం అయితే విజిట్ చేయండి. సో మరలా లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.